అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారతీయ జనతా పార్టీలో కలుస్తారా? ఆయన దారి ఎటు, ఆయన అడుగులు ఎటు అనే చర్చ వేములవాడ నియోజకవర్గంలో సర్వత్రా ఆసక్తిని కల్పించేలా ఉంది. ఇటీవల కాలంలో జర్మనీ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందే కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా గాసిప్స్ మొదలయ్యాయి. అది గాసిప్సా నిజమా అనేది మనకు తేలాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని అలాగే ఇతర సీనియర్ మంత్రులను కలవడం జరిగింది. మరి పౌరసత్వ వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నది. పౌరుడా కాదా అనేటువంటి విషయంలో సుదీర్ఘకాలంగా ఆయన వివాదాస్పదంగా పౌరసత్వం అనేది మారిన విషయం విదితమే. అయితే తన గడ్డ, తన మట్టి అంతా వేములవాడనే, ఈ మట్టి బిడ్డను నేను, కాబట్టి ఈ మట్టికి నేను ఎప్పుడూ దూరంగా లేను, ఉండను. రాజకీయాల్లో సామాజిక మార్పు మొదలైంది, అది దేశవ్యాప్తంగా కొనసాగుతుంది అనేటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో మరి వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు అడుగులు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తాయా, దానిలో భాగంగానే కేంద్ర మంత్రులను కలిశారా అనేటువంటి చర్చ సైతం జోరుగా సాగుతుంది. వేములవాడకు సంబంధించి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఇతర అనుచరులు, పూర్వపు అనుచరులు, ఇతర పార్టీలకు సంబంధం లేకుండా సైతం ఆయన్ని కలవడము, సంఘీభావం తెలపడము చకచక జరిగిపోయాయి. ఇక్కడే చెన్నమనేని రాజేశ్వరరావు తన యొక్క తండ్రి గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా మాగాయి. మరి ఏం జరగబోతుంది? రాజకీయంగా సమీకరణాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్పు ఉండబోతుందా? నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే ఈ కామెంట్స్ చేశారా అనేటువంటిది మాత్రం క్వశ్చన్ మార్క్గా చెప్పొచ్చు. దీనికి రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడలో, కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోభిలాసులు, మిత్రులు, ఈ ఎడ్యుకేషన్, ఈ షాప్, ఇది విన్నారా, ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం మేము. రాజకీయాలు, పార్టీలు తర్వాత వస్తాయి, మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము, ఈ యొక్క మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు. మరి వారి అడుగుజాడలో మేము చేసినాము. కొత్తగా యువతరం కూడా వస్తారు. ఇది ఈ యొక్క ప్రక్రియ, సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.